ఈరోజు గోదావరిలో నీటి లభ్యత 1486 టీఎంసీలను గుర్తిస్తే 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్. కానీ రెండు రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను అధికారికంగా ఒక కేటాయింపులకు తీసుకొచ్చింది. ఇక్కడ మంచిగా దొరికింది రేవంత్ రెడ్డి. ఏమైంది? గోదావరిలో 968 మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అన్నాడు. మరి అదే కాంగ్రెస్ పార్టీ కృష్ణాలో 299 ఇచ్చింది. ఈ 299 అనే మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రాచపుండుకు కారణమే కాంగ్రెస్ పార్టీ. మిస్టర్ రేవంత్ రెడ్డి, అదెందుకో దాస్తావు? దట్ ఐ విల్ షో యూ నౌ. కేంద్ర ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ 26 జూన్ 2015 ఢిల్లీలో జరిగిన సమావేశం ఇది. ఇందులో ఇన్ దిస్ రిగార్డ్ పారాగ్రాఫ్ 3లో మధ్యలో నుంచి చదువుతున్న, పైనదేమో అది మళ్ళీ వస్తుంది. ఇన్ దిస్ రిగార్డ్ హీ హైలైటెడ్ that as per KWDT 1 award, the erstwhile state of AP has been allocated 811 TMC for utilization in various projects and as en bloc. However, as per the arrangements, various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 TMC in Andhra Pradesh and 299 TMC in Telangana. Emannaru? However, as per the arrangements, various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state, 512 in AP, 299 in Telangana. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపు. ఇంకా దాంట్లోనే కిందిగా పారాగ్రాఫ్ 5లో చూడండి, ఇంకా డేట్ కూడా ఉంటుంది అందులో. It was agreed in the meeting that the figures of share of the two states as mentioned in the list of projects dated in 18/10/2013 appended herewith annexure may be followed as the working arrangement for the current year only, without prejudice to the rights of the two states about their entitlements which have been raised or to be raised before appropriate forum. ఇందులో ఇక్కడనే వచ్చింది 18/10/2023 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇగో గోదావరిలో ఇంత కేటాయించినాం, కృష్ణాలో ఇంత కేటాయించినామని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చిండ్రు. అదే రిపోర్ట్ను రాష్ట్ర విభజన జరిగేటప్పుడు, అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు శాసనసభలో కూడా పెట్టారు. నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టి నేను చూపిస్తా. శాసనసభలో కూడా పెట్టింది. ఏమని? తెలంగాణకు కృష్ణానదిలో 299 ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్కు 512 ఇచ్చినాం అనేది దిస్ ఈస్ ద ప్రూఫ్. ఇప్పుడు ఎవడు మరణ శాసనం రాసిండు కృష్ణానది జలాల్లో? రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసింది. నువ్వు ఆడ 960 అని చెప్పిన, ఆ 968 కూడా ఇదే అనెక్సర్లో, ఇదే 18/10/2013 నాడు పెట్టిన ఎజెండాలోని భాగమే. అదేమో చెప్తున్నావు, ఇదేమో నోరు మూస్తున్నావు. ఎందుకు? అక్కడ లాభం ఉంది కనుక ఏదో గొప్పలు చెప్పబోతున్నావు, ఇక్కడ మీరు అన్యాయం చేసింది కనుక ఈడ పెదవులు మూస్తున్నావు రేవంత్ రెడ్డి. ఈ 299 కాంగ్రెస్ పార్టీ పెట్టిన రాచపుండు కాదు. ఈ 299 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల వైఫల్యం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీరు వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం వల్ల ఈరోజు తెలంగాణకు 299 వచ్చింది. అయినా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేసీఆర్ గారు పోరాటం చేసి సెక్షన్ 3 సాధించిండు.